దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు మనము దేవాది దేవుని స్థుతిస్తున్నాం. మరి ఈరోజు చూడలేక ఎంతోమంది మరి గతించినప్పటికీ మరి నిన్ను నన్ను ఆయన లెక్కల చోట భద్రపరుచుకొని కాచి కాపాడినందుకు దేవాది దేవుడు కృతజ్ఞతలు. మరి ఈరోజు పునరుద్ధానం దినమున మరి మనం వాగ్దానం చూసుకుందాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాయిని నిషేధించుతారో అదే రాయి అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అయును, అడ్డుబండ ఆయను. కట్టువారు వాక్యము విధేయులకు త్రొక్కిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వసించుచున్న వారికి ఆయన అమూల్యమైన వాడు. అంటే ఏదైతే లేనిది ఉన్నట్టు మనం నమ్ముతామో అదే విశ్వాసం. జరిగినట్టు నమ్మాలి మనం. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇల్లు కట్టడానికి ఏ రాయినైతే పక్కన పడేస్తారో అదే రాయి తనకి మూలరాయి అంటున్నారు. కాబట్టి అది అడ్డురాయి అవునంట. అంటే ఆ రాయి లేకపోతే అసలు ఇల్లు కట్టడానికి కుదరదంట. కట్టువాని ప్రయాసం వ్యర్థమే. అంటే విధేయతతో కలిగి వారు నియమింపబడి అడ్డురాయి అడ్డుబండ ఆయను. అంటే పక్కన పడేసిన రాయి తనకి మూలరాయి. అంటే మీ కుటుంబంలో మీరు ఎలా ఉన్నారో మాకైతే తెలియదు, కానీ మరి పక్కన పెట్టిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఏమంటున్నాడంటే పక్కన పడేసిన వాళ్ళనే నేను మూల రాయిగా నేను వాడుకుంటానని మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ వాగ్దానాన్ని అందరూ రిసీవ్ చేసుకోండి. మరి మీ సమస్యలన్నీ కూడా దేవాది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదంలో కారణభూతులైన నా దేవ, మరి నిండానేడు నిరంతరం మారని దేవుడు అంటున్నావు తండ్రి. మరి ఉదయకాల సమయమందు మరి ఆదివారం 1000 దీవెనలు అంటున్నావు తండ్రి. మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో నాయన, ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. కృపలో భద్రపరచుకొని నాయన ఇసే మరి నీ రాకడ ఆలస్యం మీద నీ రాకడ వచ్చినట్లు మరి ప్రతి ఒక్క బిడ్డను నీవు చేరుకునే బిడ్డలుగా మరి చెయ్యమని అడుగుతున్నాను తండ్రి. మరి ఎవరైతే ఏ సమస్యలతో ఏ బంధకాలతో అప్పుడనే బంధకాలు మరి ఆర్థిక దరిద్రత ఎంతమంది అయితే మరి పీడిస్తున్నారో తను ప్రతి ఒక్కరిని ఏసునామని చేతులకు అప్పచెప్తున్నారు తండ్రి. మరి ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకున్న వారందరినీ కూడా దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. మీ కృపలో భద్రపరచుకోండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామని అడిగినట్టున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరిన్ని వీడియోస్ కోసం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.